నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 22, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలతో భాగంగా గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ఈరోజు శుక్రవారము శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ప్రభావము ఎక్కువగా పడేటట్టుగా అన్ని రాశుల వాళ్ళకి ఎక్కువగా ఆ ప్రభావము పడబోయేటట్టుగా కనబడుతోంది. అయితే ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో బుధుడితో సహవాసం చేస్తూ ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి మాటల చాతుర్యము, మాట్లాడే శక్తి, చురుకుదనము ఈ ఫలితాలు అన్ని రాశుల వాళ్ళ మీద ప్రభావం పడేటట్టుగా కనబడుతుంది. అయితే ముఖ్యంగా గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక సూర్యుడు కర్కాటకంలోను, చంద్రుడు మిథునంలోను, శుక్రుడు సింహంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృశ్చికంలో వక్రగతిలోను, శని కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి రాజకీయ అనుకూలత, వ్యాపారాలలో లాభాలు, భూమికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఈరోజు ఉండబోతున్నాయి. మీకు చెప్పదగినది గాయత్రి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. మా పరిసర ప్రాంతాలలో గాయత్రి అమ్మవారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మీరు చేసే ఈ పనులకు మరింత సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. డాక్టర్ పర్యవేక్షణ కొంతమందికి తప్పనిసరి కావచ్చు. అయితే ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. పనులు మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు ఆలస్యంగా అవ్వడము లేదా పోస్ట్ పోన్ అవ్వడము, మరి కొంతమందికి అసలు కాకుండా ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళగ్రహ దోష నివారణ కోసము కుజగ్రహము, మంగళుడు అంటే కుజుడు, కుజగ్రహ దోష నివారణ కోసము కుజగ్రహానికి సంబంధించినటువంటి శాంతి కానీ మంత్రోచ్చారణ కానీ చేసుకుంటూ ఏదైనా దానం ఇచ్చినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి విదేశీ అవకాశాలతో పాటు పుణ్యక్షేత్ర యాత్రలు కూడా చేసే అవకాశం కనబడుతోంది. నూతన ఒప్పందాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహం కోసము ఏదైనా ఉపవాసం ఉండడం కానీ, లేదా శాంతి చేయించుకోవడం కానీ, లేదా ఆలయ దర్శనం చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.